కల్కి ఎప్పుడు వస్తాడు? హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం కల్కి. ఆయన కలియుగం చివరిలో అవతారమెత్తి అధర్మాన్ని నాశనం చేస్తాడు. 1. కాలం. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తయినట్లు చెప్పబడుతుంది. కల్కి అవతారం కలియుగం చివరి 4,27,000 సంవత్సరాల తర్వాత వచ్చి అందరినీ తన కత్తితో సమాధానం చెబుతాడు. స్థలం. కల్కి అవతారం ఉత్తరప్రదేశ్లోని సంబాలా గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణి చెబుతోంది. కల్కి ఎప్పుడు వస్తాడు? హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం కల్కి. ఆయన కలియుగం చివరిలో అవతారం ఎత్తి అధర్మాన్ని నాశనం చేస్తారు. కాలం. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలుగా ఉంటుంది. ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తయినట్లు చెప్పబడుతోంది. కల్కి అవతారం కలియుగం చివరి 4,27,000 సంవత్సరాల తర్వాత వచ్చి అందరినీ తన కత్తితో సమాధానం చెబుతారు. స్థలం. కల్కి అవతారం ఉత్తరప్రదేశ్లోని సంబాలా గ్రామంలో జన్మిస్తారని భవిష్యవాణిలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కలియుగంలో దేవుడి యొక్క నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. మీకు ఇష్టమైన దేవుడు రాముడు, శివుడు, కృష్ణుడు, అలా మీకు ఇష్టమైన దేవుడి యొక్క నామస్మరణం చేసుకోండి. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.